నువ్వు నన్ను చంపినా నాకు ఎటువంటి బాధ ఉండదురా. ఎందుకు ఇలా చేశారు? మీరేం చేయండి మారేం చేయండి, మీ చెల్లి మా కొడుకుని బొట్టలో వేసుకుందిరా. అసలు లవ్ అంటే ఏంట్రా అన్నయ్య? ఎందుకమ్మా అలా అడిగో? మన ఎలాగో వరుస అవుతాం కదా, లవ్ చేసుకోవచ్చా? నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండవు. నేను ఇంట్లో వాళ్ళ కోసం బాగా చదువుకోవాలి. ఏడ్చుకుంటూ వచ్చేసాను రా. అన్నీ తెలిసాక నేను ఎలా ఊరుకుంటాను అనుకున్నావురా? నువ్వు నన్ను చంపేసి పోలీసుల దగ్గర ఎలా తప్పించుకుంటావు? డబ్బు పిచ్చిలో పడి నిజం తెలుసుకోకుండా చిన్న పిల్ల అని కూడా చూడకుండా రేప్ చేయించిన చెత్త నా కొడుకుని చంపిందని నేనే వెళ్ళి లొంగిపోతా. ఎవరెవరో చెప్పిన మాటలు నిజాలైపోవు. చివరికి మన కళ్ళకు కనిపించేది కూడా కొన్నిసార్లు నిజం కాదు. లవ్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఇలా ఏ రిలేషన్షిప్లో అయినా తొందరపడి చెప్పుడు మాటలు విని మీరు బాధపడొద్దు, ఇంకెవరిని బాధ పెట్టొద్దు.